హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి పేపర్ 2 డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే సీటెట్ అనేది డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది అనమాట. దట్ మీన్స్ 150 minutes. అండ్ టోటల్ వచ్చేసి 150 questions ఉంటాయి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 150 marks విత్ 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది. అలా టోటల్ 150 marksకి సీటెట్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ 150 questions ఉంటాయి అండ్ 150 minutes. దట్ మీన్స్ 2.5 hours అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ఫార్మాట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది, పెన్ అండ్ పేపర్ బేస్డ్ మోడల్ అనమాట. నెక్స్ట్ మార్కింగ్ వచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ సీటెట్ వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 90 marks రావాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 అవుట్ ఆఫ్ 150 90 marks అనేవి రావాలి కంపల్సరిగా. 90 marks అంటే 60% అనమాట. నెక్స్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ కేటగిరీస్ వాళ్ళందరికీ 82 marks రావాలి అవుట్ ఆఫ్ 150. దట్ మీన్స్ 55% మార్క్స్ అనేవి రావాలి. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి టోటల్ 4 sections అనేవి ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, మనం సిడిపి అంటాం కదా, సైకాలజీ. ఇది వచ్చేసి 30 marksకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1. ఈ లాంగ్వేజ్ 1లో మీరు తెలుగు అయినా చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 30 marksకి ఉంటుంది. 15 marksకి కంటెంట్, 15 marksకి మెథడాలజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇక్కడ కూడా మీరు తెలుగు అయినా చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా 30 marksకి, 15 marksకి కంటెంట్, 15 marksకి మెథడాలజీ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇంకో విషయం ఏంటి అంటే ఇన్ కేస్ మీరు లాంగ్వేజ్ 1లో తెలుగు చూస్ చేసుకుంటే కంపల్సరిగా లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అదే మీరు లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే లాంగ్వేజ్ 2లో కంపల్సరిగా తెలుగు మాత్రమే చూస్ చేసుకోవాలి. రెండు ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఉండాలన్నమాట. రెండు తెలుగు సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు, రెండు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవ్వదు. అండ్ మనకి వచ్చేసి సీనియర్స్ వాళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి ఏంటి అంటే మనం లాంగ్వేజ్ 2లో తెలుగు తీసుకుంటే బెటర్ అండ్ లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే లాంగ్వేజ్ 2లో తెలుగు తీసుకుంటే కనుక 2 పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అదే లాంగ్వేజ్ 1లో మనం తెలుగు తీసుకుంటే కనుక ఒక పోయమ్ అండ్ ఒక పారాగ్రాఫ్ మనకి ఈజీగానే ఉంటుంది, కానీ పోయంలో ఛందస్సు ఇవన్నీ కూడా అడుగుతారు. సో దట్ మనకి అది టఫ్గా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అంటే ఇన్ కేస్ మీకు ఛందస్సు, గ్రామర్ ఇవన్నీ తెలుగులో పర్ఫెక్ట్గా ఉంటే మీరు లాంగ్వేజ్ 1లో ఇక్కడ తెలుగే తీసుకోవచ్చు. లేదు తెలుగు గ్రామర్ అనేది మాకు కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే మీరు లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ తీసుకొని లాంగ్వేజ్ 2లో తెలుగు తీసుకోవచ్చు అనమాట. సో ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. రెండు తెలుగు తీసుకోవడానికి అవ్వదు, రెండు ఇంగ్లీష్ తీసుకోవడానికి అవ్వదు. మీరు లాంగ్వేజ్ 1లో తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ తీసుకోవాలి. అండ్ అలానే లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ 2లో కంపల్సరిగా తెలుగు మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి వచ్చేస్తే ఇది టోటల్ 60 marksకి ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి కంటెంట్ 20 marksకి అండ్ పెడగాజీ 10 marksకి. అలానే సైన్స్ వచ్చేసి కంటెంట్ 20 marksకి, పెడగాజీ 10 marksకి ఉంటాయి అన్నమాట మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి. అండ్ సోషల్ స్టడీస్ వచ్చేసి సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్సెస్ అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసి 60 marksకి ఉంటుంది. 40 marksకి కంటెంట్ ఉంటుంది, 20 marksకి మెథడాలజీ ఉంటుంది. సో ఇలా టోటల్ 150 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నేను మెయిన్గా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫోకస్ చేసి చెప్తున్నాను కాబట్టి మనకి పేపర్ అనేది టోటల్ 4 sectionsలో ఉంటుందన్నమాట. సో ఇది పేపర్ ప్యాటర్న్ గురించి. నెక్స్ట్ బుక్స్ ఏమేమి చదవాలి సీటెట్ కోసం అంటే కనుక ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, అవి క్లాస్ 6 నుంచి 8th వరకు చదవండి. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీకు పాసిబుల్ అయితే టైం ఉంటే 10th class వరకు కూడా
చదవండి. ఎందుకంటే అవి కంపల్సరీగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా చదివినంత మాత్రాన మనకి లాస్ ఏమీ ఉండదు. కాకపోతే మెయిన్ ప్రయారిటీ 6th to 8th క్లాసెస్ టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండి. ఇవి కంపల్సరీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే 9th 10th కూడా ఒకసారి చూడండి. అండ్ నా సజెషన్స్ ఏంటి అంటే, సెట్ యువర్ టార్గెట్ ఫర్ 150 మార్క్స్. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ 90 ఉన్నాయి కదా, 82 ఉన్నాయి కదా అని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేయొద్దు. 150 అంటే మన టార్గెట్ 150 మీద మాత్రమే ఉండాలి. అలా ట్రై చేస్తే మాత్రమే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అట్లీస్ట్ 120+ రావాలి కంపల్సరిగా. అప్పుడే మనకి మెరిట్ అనేది కనిపిస్తుంది. అండ్ అప్పుడే మనకి డిఎస్సిలో అలా వెయిటేజ్ ఇచ్చినప్పుడు మనకి స్కోర్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఆల్మోస్ట్ నో యూజ్ అన్నట్టు. జస్ట్ క్వాలిఫై అయ్యాము అన్న పేరుకే ఉంటుంది కానీ అంత స్కోర్ అనేది కనిపించదు ఎక్కువగా. అండ్ కంప్లీట్ ద సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఎంత ఎర్లీగా సిలబస్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే అంత బెటర్ అన్నమాట. నెక్స్ట్, రివైజ్ మోర్. ఎక్కువగా రివైజ్ చేయండి. చదివింది మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. నెక్స్ట్, ప్రాక్టీస్ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, బీ పాజిటివ్. అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ నైట్స్ అవుతాయి, ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలాంటివి ఏవైనా సరే, ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ అయినా సరే, మనం ఎప్పుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండాలి. మనం మన గోల్ని రీచ్ అయ్యేంత వరకు కూడా. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సీటెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మనకి చాలా నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా కంపల్సరిగా ఫోకస్ చేసి చదవాలి. అలా చదివితే మాత్రమే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట, సెంట్రల్ నోటిఫికేషన్స్కి. అలా వాటన్నిటికీ సెంట్రల్ టీచర్ నోటిఫికేషన్స్ అన్నిటికీ మనకి మ్యాక్సిమం సీటెట్ కంపల్సరిగా అవసరం అవుతుంది. సో ఈ సీటెట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో క్లియర్గా, ఫోకస్డ్గా, స్మార్ట్ వర్క్ చేస్తూ చదవండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ చెప్పేటప్పుడు కొంచెం జెంటిల్గా మాట్లాడండి ప్లీజ్, హార్ష్గా చెప్పకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.